మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. పూర్వజన్మ పుణ్యమే వీరికి ఈ జన్మలో వరంగా వస్తుంది. ఊహించని రాజయోగం వీరి జీవితంలో కలగబోతూ ఉందండి. మరికొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవిత పరంగా వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన వీరు బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఈ రాశి వారికి సమయం చాలా శుభ ఫలితాలను అందిస్తుంది. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒకే ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం మీకు అందుతుంది. శివారాధన శుభప్రదం. గొప్ప శుభకాలం నడుస్తుంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతత జీవితం అనేది లభిస్తుంది. సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలే లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు ఊహించని విధంగా వీరి జీవితం అనేది మార్పులు చెందబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా వీరిని విజయం వరిస్తుంది. విజయ అవకాశాలు అనేవి కూడా మీ జీవితంలో పెరగబోతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికంతా కూడా మేలే జరగబోతోంది. కాకపోతే ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అన్నీ కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం, శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయడం, రాహు పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయడం కూడా ఈ రాశి వారికి జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం అనేది పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా నడుస్తుంది. మీ యొక్క అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారులు చాలా మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు అస్తమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కనుక పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి ఉంటాయండి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ అనేది పెట్టాలి. మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయండి. మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీరు విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీరు విద్యారంగం మరింత ప్రేరణ, ఉత్సాహం పొందవచ్చు. దీంతో మీకు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు అనేవి కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వీరికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు చాలా మంచి ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు.
అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. అయితే వీరికి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో ఆహార నియమాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మీకు చాలా మేలు జరుగుతుంది. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే కూడా వైద్యుడిని సంప్రదించిన వీరికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెంచుకుంటూ పోతారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఎదురు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి అందరూ తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి హృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారు అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు. పరోపకారం చేసేవారు, స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టాలు పడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.